ఈరోజు మరో మంచి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా దాదాపుగా 23,44,000 మంది అక్క చెల్లెమ్మలకు అక్షరాల 4,395 కోట్లు అంటే దాదాపుగా 4,400 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వాళ్ళ బాగోగు కోసం జమ చేసే గొప్ప కార్యక్రమం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించిన శుభవార్త వచ్చిందండి. ఫ్రెండ్స్, ఈ రోజున మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఊహించిన శుభవార్త అయితే వచ్చేసిందండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందుగా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకమే వైఎస్ఆర్ చేయూత. ఈ వైఎస్ఆర్ చేయూత పథకంలో భాగంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 75,000 రూపాయలనైతే ఇచ్చేందుకు ఈ యొక్క పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చూసుకుంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల డబ్బులను అయితే విడుదల చేసిందండి. ఇక తాజాగా 4వ విడత డబ్బులకు సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హుల లిస్టులను కూడా అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క అర్హుల లిస్టులలో ఎవరి పేరైతే ఉంటుందో అటువంటి వారందరికీ మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి 18,750 రూపాయల చొప్పున అర్హత కలిగినటువంటి మహిళల ఖాతాలలోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగానే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఇప్పటికే పలు దఫాలు వాయిదా వేసినటువంటి ఈ పథకాన్ని మనకు తాజాగా ఈ యొక్క ఫిబ్రవరి 26వ తేదీన మనకైతే లాంచ్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజున మనకు ఊహించిన శుభవార్త అయితే వచ్చిందండి. సో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనర్హులు ఉన్నారో, అంటే వితంతువు అలాగే ఈ యొక్క ఒంటరి మహిళా పెన్షన్లు పొందుతున్నటువంటి వారు ఉన్నారో వారందరికి కూడా ఈసారి సడలింపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన యొక్క ప్రభుత్వం అయితే ప్రజెంట్ మనకు రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా మనకు వచ్చే నెల 10వ తేదీ పైన అయితే మనకు ఎన్నికల కోడ్ అయితే రాబోతుంది కదా. ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క మహిళలందరికీ కూడా లబ్ధి చేకూరాలని, అదేవిధంగా 175కి 175 ఈ యొక్క సీట్లు అనేటివి గెలవాలంటే ఖచ్చితంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క కొత్త ప్రణాళికలతో అయితే ఈసారి ఎలక్షన్స్కి అయితే వస్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలో మనకు వితంతువు ఒంటరి మహిళా పెన్షన్లకు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే సడలింపించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దాదాపుగా మనకు ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా అయితే మనకు కామన్గానే ఉన్నాయండి. మనకు ఈ యొక్క 3 విడతలు ఎలా విధంగా అయితే వేశారో అదే రూల్స్ ప్రకారం అయితే ఈసారి కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అయితే మనకు అమలు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద మనకు అర్హుల లిస్ట్ అయితే వచ్చేసింది. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి. అర్హుల లిస్టులో మీ పేరు కనుక ఉంటే ఖచ్చితంగా మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల కుప్పంలో మనకు ఈ యొక్క చిత్తూరు జిల్లాలో మనకు భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదలైతే చేయబోతున్నారు. సో ఈ డబ్బులు అనేది విడుదల చేసిన వెంటనే అందరి ఖాతాలలోకి పడాలంటే మీ పేరు అర్హుల లిస్టులో ఉండాలండి. మీకు డబ్బులు వస్తాయా రావా తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి. లిస్టులో కనుక మీ పేరు ఉంటే 100% మీకు డబ్బులు వస్తాయండి. సో టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. సో కాబట్టి చెక్ చేసుకోండి. ఫిబ్రవరి 26వ తేదీన మధ్యాహ్నం 12:30 నుంచి అందరి ఖాతాలోకి డబ్బులు అయితే పడతాయి. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.